సాదిక్ ఖాన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, పిఠాపురం సాదిక్ ఖాన్ చేసినటువంటి ఘోరం. ప్రస్తుతం అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి, ఇప్పటివరకు ఈ న్యూస్ తెలియని వాళ్ళ కోసం మరొకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. పిఠాపురంలోని పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నటువంటి, అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి నూకరాజు కూతురు సౌజన్య, అల్లుడు జగదీశ్వర్ రెడ్డి, మనవడు రియాన్ష్ అలియాస్ కార్తికేయ రెడ్డి. అయితే సౌజన్యకి 3-4 సంవత్సరాల నుంచే సాదిక్తో పరిచయం ఉంది. సాదిక్ రైఫిల్ షూటింగ్ అకాడమీ నడుపుతున్నాడు. అంతకుముందు ఒక స్కూల్లో రైఫిల్ షూటింగ్ నేర్పేవాడు. ఆ స్కూల్లో రియాన్ష్ చదువుకున్నాడు. రియాన్ష్ ద్వారా సౌజన్యకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆ స్కూల్లో ఇతను పిచ్చి వేషాలు వేస్తే స్కూల్ నుంచి అతన్ని తీసేశారు. బయటకు వచ్చి రైఫిల్ షూటింగ్ అకాడమీ పెట్టుకున్నాడు. ఈ అకాడమీలో చేరాలని రియాన్ష్ని ప్రేమగా బతినాడాడో, బెదిరించాడో, ఎలా అయినా రియాన్ష్ అకాడమీలో చేరాడు. సౌజన్యతో పరిచయం పెంచుకున్నాడు. సౌజన్యను లొంగ తీసుకున్నాడు. ఆ తరువాత సౌజన్య భర్తకి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశాడు. అందులో సౌజన్య ప్రమేయం కూడా ఉంది అని అంటున్నారు. అయితే అంతకుముందు నుంచే జగదీశ్వర్ రెడ్డికి సౌజన్యకి గొడవలు ఉండడం, డివోర్స్ తీసుకుందామని ప్లాన్ చేసుకోవడం, ఇలాంటి అంశాలన్నింటినీ సాదిక్ ఆసరాగా తీసుకుని సౌజన్యను లొంగ తీసుకున్నాడు. ఆ తరువాత పదే భర్త చనిపోయిన తర్వాత సౌజన్యని వేధించడం, ఇంటికి వెళ్ళడం, కొట్టడం, తిట్టడం, తండ్రి నూకరాజును కూడా కొట్టడం, కొడుకుని చంపేస్తానని బెదిరించడం, టెర్రరిస్టులకు అప్పచెప్తానని వార్నింగ్లు ఇవ్వడం, ఇటువంటి సాదిక్ ఖాన్ చేశాడు. ఈ అరాచకాలను భరించలేనటువంటి ఏఈ నూకరాజు కుటుంబం, ఆయన భార్య మీనా, కూతురు సౌజన్య, మనవడు రియాన్స్తో కలిసి గోదావరిలో దూకారు 4. రియాన్స్కి ఈత రావడంతో రియాన్స్ బయటపడ్డాడు. వీళ్ళు 3 చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళు రాసిన ఓ సూసైడ్ లేఖ బయటికి రావడంతో పోలీసులు సాదిక్ని అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ కూడా అంత ఈజీగా జరగలేదు. ఇతను రైళ్ల మీద రైళ్లు ఎక్కి ఢిల్లీ పారిపోతూ ఢిల్లీ పోలీసుల సాయంతో ఏపీ పోలీసులు పట్టుకొచ్చారు. ఇది జరిగినటువంటి విషయం. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వస్తున్న అంశాలు ఏంటంటే, భర్తని హత్య చేయడానికి సౌజన్య కూడా హెల్ప్ చేసింది. ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? సాదిక్ ఖాన్ తల్లి మాట్లాడుతూ, నా కొడుకు తప్పేమీ లేదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సాదిక్ ఖాన్కి దగ్గరయ్యారు, సాదిక్ ఖాన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఒకనొక టైంలో సౌజన్య మా ఇంటికి వచ్చేది, భర్తను చంపింది కూడా వాళ్ళ ఫ్యామిలీ, నా కొడుకు ఏం సంబంధం లేదు అని చెప్తాం. అలానే సాదిక్ కూడా కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. వాళ్లే నన్ను ట్రాప్ చేశారు, వాళ్లే నన్ను మాయ చేశారు, నేనేం వాళ్ళనేమి బలవంతం పెట్టలేదు, అది చెప్పలేదు, ఇది చెప్పలేదు అంటే దొరికిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి మాట సాదిక్ ఖాన్ తల్లి చెప్తున్న దాంట్లో కూడా నిజం లేదు అనేది మనం ఒకసారి అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజంగా సాదిక్ ఖాన్ కోసమే తన భర్తను చంపినట్టయితే సాదిక్ ఖాన్తో ఉండేది సౌజన్య. సాదిక్ ఖాన్ వేధిస్తున్నాడని లెటర్ ఎందుకు రాస్తుంది? అలాగే సాదిక్ ఖాన్ని పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నటువంటి ఆమె అయితే ప్రశాంతంగా భర్త విడాకులు మొదటి నుంచి అడుగుతున్నాడు కాబట్టి విడాకులు ఇచ్చి సాదిక్ ఖాన్ దగ్గరికి వచ్చేది. అలాగే భర్త హత్య విషయంలో సౌజన్యకి సంబంధం ఉంది అని అంటున్నారు. ఒకవేళ ఆమెకి నిజంగా సంబంధం ఉన్నట్టయితే సాదిక్ ఖాన్తో రిలేషన్ ఉన్న విషయం కూడా బయటకు వచ్చేది. సో ఇక్కడ జరిగిన విషయాన్ని అన్నింటినీ మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే, సాదిక్ ఖాన్ అనే వ్యక్తి సౌజన్య అనే మహిళను ట్రాప్ చేశాడు. వీడికి 26 సంవత్సరాలు, ఆమె 36 సంవత్సరాలు. ఆమె ఆస్తిపరురాలు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడి తండ్రి, భర్తతో గొడవలు ఉన్నాయి, వాళ్ళు విడిపోయేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు, అది సెకండరీ. కానీ ఆ విషయాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి సాదిక్ ఖాన్ ఆమెను ట్రాప్ చేసి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. మరి ఇప్పుడు అతనికి శిక్ష వేస్తారా, లేదంటే జైల్లో కూర్చోబెట్టి ముప్పొద్దులో మేపుతారా? అతన్ని శిక్షించాలని చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక మెసేజ్ ఇవ్వటం కూడా బాగోదులే, కానీ ఈ రోజుల్లో నీతులు చెప్తే బూతుల్లా కనిపిస్తాయి. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనదే. సరే ఏదైనా అనుకోండి, చెప్పాలి. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. బయటికి వెళితే మీ సమస్యని ముందు ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయండి. అంతే తప్ప సింగిల్గా, ఇండివిజువల్గా ఒక్కడికే చెప్పే ప్రయత్నం చేయదు. వాడు దాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ట్రాప్ చేస్తాడు. ఆ తర్వాత జీవితం ఎటువైపోయినా తిరగొచ్చు, చెప్పలేం. సౌజన్య ఫైల్స్ ఇది ఒక రకంగా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.